అధికారంలోకి వచ్చి 420 రోజులవుతోంది. 420 హామీలు అమలు ఎక్కడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్ పై ఆగ్రహావేశాల్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై మరోసారి పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసనకు దిగింది. మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేశారు బీఆర్ఎస్ నేతలు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందంటూ నిప్పులు జరిగారు. కొత్త హామీల సంగతి దేవుడెరుగు, ఎన్నికల కోడ్ పేరుతో రైతు భరోసా ఆపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన తలపిస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హామీల అమలుకు కృషి చేయాలన్నారు. 420 హామీలు 6 గ్యారంటీలతో నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు ఢిల్లీ మూటలు తప్ప ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదంటున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మెడల్ని వంచేందుకు ఉవ్వెత్తున ఉద్యమిస్తామంటున్నారు.